నమస్కారం. ఎన్సన్ వార్తలు చదువుతున్నది రమాదేవి. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ మండలం పిప్రిలో భారత్ సంకల్ప యాత్రలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించిన ఎంపీ అరవింద్. ఆర్మూర్ నియోజకవర్గంలో గ్రామాన రామ జన్మభూమి అయోధ్య పూజిత అక్షంతల పంపిణీ. రూరల్ నియోజకవర్గంలోని దర్పల్లిలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి పర్యటన. శనివారం సందర్భంగా జంబి హనుమాన్ ఆలయంలో విశిష్ట పూజలు, అన్నదాన కార్యక్రమాలు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అర్హులైన ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాలకు మోడీ గ్యారంటీ వాహనంతో పాటు ప్రభుత్వ అధికారులు వస్తారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఆర్డీఓ వినోద్ కుమార్, తహసీల్దార్ శ్రీకాంత్, డిఎల్పిఓ శ్రీనివాస్, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంఈఓ రాజగంగారాం, ఏఓ హరికృష్ణ, ఏపీఎం గంగారాం, ఏపీఓ సురేష్, వెటర్నరీ డాక్టర్ ప్రభాకర్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు పల్లె గంగారెడ్డి, నాయకులు కంచెటి గంగాధర్, బీజేపీ మండల అధ్యక్షుడు రోహిత్ రెడ్డి, యువకులు, మహిళలు తదితరులున్నారు. అనేక స్కీమ్స్ ప్రతి గ్రామానికి కూడా నమోదు చేయించుకోవడానికి లిమిట్ లేకుండా ఎందరైనా నమోదు చేసుకోవచ్చు. లిమిట్ లేకుండా దయచేసి అందరూ నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. నా ఎంత ఉంది మోడీకి గ్యారంటీకి గాడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు మీ గ్రామానికి వస్తారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు ఉజ్వల యోజన కానీ, ఆయుష్మాన్ భారత్ కానీ, మీకు ఇల్లు కావాలంటే ఆవాస్ యోజన కానీ, సుకన్య సమృద్ధి యోజన 8.5% వడ్డీ వస్తుంది. ఆడపిల్లలు పుట్టినప్పుడు నమోదు చేసుకొని బ్యాంక్ అకౌంట్లు తెచ్చుకుంటే అందరికి కూడా ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకోండి. కొత్త బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసుకోండి. అందరు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ 2 స్కీమ్లు ఉన్నాయి, అందులో నమోదు చేసుకోండి. 2 లక్షల రూపాయలు ఏదైనా అఘాయిత్యం అయ్యి ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది. ఈ రకంగా కేంద్రానికి సంబంధించిన వివిధ స్కీమ్స్, ఉజ్వల యోజన 400 రూపాయల సబ్సిడీ వస్తుంది, గ్యాస్ కనెక్షన్ ఫ్రీగా వస్తుంది, ప్రతి సిలిండర్ మీద 400 రూపాయల సబ్సిడీ వస్తుంది. కాబట్టి లిమిట్ లేదు. ప్రతి ఒక్క అర్హులైన కుటుంబాలకి, అర్హులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, మీకు కేంద్ర ప్రభుత్వం యొక్క మోడీకి గ్యారంటీకి గాడి ప్రతి గ్రామ పంచాయతీకి వస్తున్నది. దీన్ని సద్వినియోగం చేసుకోండి. అయోధ్య పూజిత అక్షింతలను విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఆర్మూర్ తహసీల్దార్ శ్రీకాంత్కు అందించారు. 22వ తేదీన పెద్ద ఎత్తున ప్రజలు సంబరాలు నిర్వహించుకోవాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సభ్యులు పిలుపునిచ్చారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో గడప గడపకు అయోధ్య పూజిత అక్షింతలను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి దయానంద్, నగర అధ్యక్షుడు గంగచరణ్, జిల్లా ప్రచార ప్రముఖ్ నిఖిల్, విశేష సంపర్క్ ప్రముఖ్ అల్జాపూర్ అక్షయ్, నగర కార్యదర్శి రవి, బజరంగ్ దళ్ సంయోజక్ శ్రీను, అజయ్, ప్రేమ్, ప్రవీణ్, బాబు, మణిదీప్, పవన్, శ్రీను తదితరులున్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో గల ప్రొద్దుటూరు సదానందరెడ్డి ట్రస్ట్ వృద్ధాశ్రమాన్ని చేపూర్ క్షత్రియ పాఠశాల విద్యార్థులు సందర్శించారు. వృద్ధాశ్రమంలో విద్యార్థులు కలియ తిరుగుతూ వృద్ధులతో అనుభవాలు పంచుకొని ఆత్మీయంగా మాట్లాడి వారికి మనోధైర్యాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీ నరసింహస్వామి మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవ అన్న లక్ష్యంతో విద్యార్థులు వృద్ధాశ్రమాన్ని సందర్శించి మనోధైర్యాన్ని ఇవ్వడం జరిగిందని తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారాన్ని అందించాలని క్షత్రియ పాఠశాల అన్ని రకాలుగా కృషి చేస్తుందని కొనియాడారు. ఆశ్రమ వృద్ధులకు ఒక పూట అన్నదానంతో పాటు పండ్లు, నిత్యావసర వస్తువులు అందించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆలూరు మండల కేంద్రంలో అయోధ్య శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య పూజిత అక్షింతలను గడప గడపకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 22వ తేదీన శ్రీరామ జన్మభూమిలో రామ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, గ్రామంలో ప్రజలు సైతం పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, ట్రస్ట్ సభ్యులు, యూత్ సభ్యులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు దేవేందర్ మాట్లాడుతూ ప్రతి శనివారం జంబి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే భక్తులు ఆలయ కమిటీని సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది తదితరులున్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య పూజిత అక్షింతలను విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యులు గడప గడపకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయోధ్య పూజిత అక్షింతలను ప్రతి గ్రామంలో గడప గడపకు పంపిణీ చేయడం జరుగుతుందని, ప్రజలందరూ 22వ తేదీన పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యులు తదితరులు ఉన్నారు. చేపూర్ గ్రామంలో గడప గడపకు చేర్చడం జరిగింది. ఈ యొక్క అక్షంతలను మన ఇంట్లో నిర్వహించే ప్రతి ఒక్క శుభకార్యానికి వాడుకోవాలని వారికి వివరించడం జరిగింది. మరియు 22వ తేదీ నాడు 11 గంటల నుంచి మన ప్రతి ఒక్క దేవాలయంలో ఒక దగ్గర చేరి లైవ్ ప్రచారం ద్వారా మనం వీక్షించాలని కోరడం జరిగింది. మరియు ఆ రోజు సాయంత్రం ప్రతి ఇంటి ముందు కూడా 5 దీపాలను వెలిగించి మనం మరొక దీపాలిలాగా ఈ యొక్క వేడుకలను జరుపుకోవాలని కోరడం జరిగింది. భారత్ మాతాకి జై. బాల్కొండ గ్రామంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సంబంధించిన సభ్యులు గ్రామం మొత్తం భజన కార్యక్రమంతో, మంగళ హారతులతో మహిళలు, చిన్నపిల్లలు రామనామ స్మరణతో, భక్తి శ్రద్ధలతో అక్షింతలను పంపిణీ చేశారు. శతాబ్దాల అనంతరం రామ మందిర కళ నెరవేరిందని, ఈ శ్రీరామ పూజిత అక్షింతలను జనవరి 22వ తేదీ అయోధ్యలో బాలరాముని విగ్రహం ప్రతిష్ఠ తర్వాత మన ఇంటి పెద్దవారితో తలపై వేయించుకోవాలి. అలాగే రాత్రి ఇంట్లో దైవారాధన తర్వాత ఇంటి బయట 5 దీపాలను వెలిగించాలని, దీపావళి పండగలా నిర్వహించుకోవాలని అయోధ్య రామాలయ తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు తెలిపారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని బాలికల ప్రాథమిక పాఠశాలలో రంగోత్సవ్ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు బాలరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగోత్సవ్ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రభాకర్ చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలరాజు, ఉపాధ్యాయులు సంధ్యారాణి, శ్రావణి, మౌనిక, ఆర్ట్స్ టీచర్ రాము, సిఆర్పీలు సురేష్, సాయిరాం పాల్గొన్నారు. బాల్కొండ మండలంలో పలు మండలాల పోలీసులు పోలీస్ కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్కొండ ఎస్ఐ గోపి మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని 3 పోలీస్ స్టేషన్ నుంచి సిబ్బంది మరియు ఎస్ఐలు కవాతు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కవాతులో ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుల్ పాల్గొన్నారు. ప్రజాపాలన ద్వారా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు చేరుతాయని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు తమ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల హామీలను పక్కాగా అమలు పరుస్తామని మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి భరోసా ఇచ్చారు. సంక్షేమ పథకాలను అమలు పరిచేందుకు డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన సదస్సుల ద్వారా దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాలను ఏర్పాటు చేసిందని స్పష్టం చేశారు. శనివారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులు దరఖాస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్న ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఆన్లైన్ నమోదు సమయంలో పలు జాగ్రత్తలు తీసుకుని ప్రక్రియను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమ పనితీరు పట్ల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికై మొదటిసారి రెంజల్ గ్రామానికి రావడంతో పార్టీ శ్రేణులు ఎంపీపీ రజనీ కిషోర్, సర్పంచ్ రమేష్ కుమార్ శాల్వా పూలమాలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని ఆయా గ్రామాలలో 10,643 కుటుంబాలు ఉండగా 10,254 దరఖాస్తులు చేసుకున్నారని ఆయన అన్నారు. మిగిలిన లబ్ధిదారులు కూడా నేటి సాయంత్రం వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉందన్నారు. మండల కేంద్రంతో పాటు సాటాపూర్ తదితర గ్రామాలలో ఇళ్ల నిర్మాణం బిల్లు లబ్ధిదారులకు ఇవ్వలేకపోయారని సుదర్శన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక నాయకులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై పేదల లబ్ధిదారులకు డబ్బుల వారికి ఇవ్వకుండా కాజేశారని విమర్శించారు. ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో సరైన ఉపాధ్యాయులు ఉన్నా కొన్ని పాఠశాలలో విద్యార్థులు లేకపోయారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తున్న ప్రైవేటు పాఠశాలకు పంపుతున్నారని తెలిపారు. ఇప్పటి నుంచి ప్రతి పాఠశాలలో 400 మంది విద్యార్థులకు పైగా ఉండేటట్లు అధికారులు చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజాగౌడ్, ఎంపీపీ లోలపు రజని, తహసీల్దార్ రామచందర్, ఎంపీడీఓ శంకర్, స్థానిక సర్పంచ్ రమేష్ కుమార్, పలు శాఖల అధికారులు మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తనను కలవడానికి వచ్చిన వారు బొక్కోళ్లతో కాకుండా విద్యార్థులకు ఉపయోగపడే పెన్నులు, బుక్స్తో రావాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చెప్పారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చేవారు పూల బుకేలకు బదులు విద్యార్థుల సౌకర్యార్థం వారికి ఉపయుక్తంగా నిలిచేలా దుప్పట్లు, నోటు బుక్కులు అందించాలని కలెక్టర్ చేసిన విజ్ఞప్తికి అనూహ్య స్పందన లభించిన విషయం విదితమే. వివిధ శాఖల జిల్లా అధికారులతో పాటు రైస్ మిల్లర్స్ అసోసియేషన్, అనాధికార ప్రముఖులు, రాజకీయ నాయకులు, వివిధ సంఘాల బాధ్యులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు తదితరులు జిల్లా పాలన అధికారిని కలిసి న్యూ ఇయర్ విషయం తెలియజేస్తూ దుప్పట్లు, నోట్బుక్లు అందజేశారు. వాటిని హాస్టల్ విద్యార్థులకు చేరవేయాలని కలెక్టర్ ఆదేశిస్తూ సంబంధిత సంక్షేమ శాఖల అధికారులకు అందజేశారు. ఈ మేరకు బోధన్లోని ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ గర్ల్స్ హాస్టల్, నిజామాబాద్, రెంజల్, డిచ్పల్లి, ఆర్బూర్ బీసీ గర్ల్స్ హాస్టల్ విద్యార్థినులకు, ఆర్గూల్ బీసీ బాయ్స్ హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు అందజేశామని జిల్లా బీసీ సంక్షేమ అధికారి రమేష్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా నోటు బుక్కులు, పెన్నులు 10వ తరగతి విద్యార్థులకు అందజేస్తున్నామని చెప్పారు. రూరల్ నియోజకవర్గంలోని దర్పల్లి మండలంలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొని దరఖాస్తులు స్వీకరించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దర్పల్లి మండల కేంద్రంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పర్యటించారు. గ్రామ సభలో పాల్గొన్నారు. ప్రజాపాలన కార్యక్రమం తీరును పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ అభయహస్తం 6 గ్యారంటీలు తప్పకుండా అమలు చేస్తుందన్నారు. జాయ్ అలుకాస్ వార్షికోత్సవ వేడుకల్లో అర్బన్ ఎమ్మెల్యే పాల్గొన్నారు. జోస్ అలుకాస్ జ్యువెలరీ షోరూం ప్రథమ వార్షికోత్సవ వేడుకలను శనివారం అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నగర మేయర్ దండు నీతు కిరణ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా జోస్ అలుకాస్ ఫౌండేషన్ సిఎస్ఆర్ నిధులు సుమారు 2,41,338 వెచ్చించి కొనుగోలు చేసిన స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సామాగ్రి చెక్కును జెడ్పీఎస్ బొమ్మన్ దేవులపల్లి పాఠశాల ప్రతినిధులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ మహానగరాలకు పరిమితమైన ఆభరణాల వ్యాపారం ప్రస్తుతం జిల్లా కేంద్రాలకు విస్తరించనున్నాయన్నారు. ఇందులో భాగంగా అతిపెద్ద జ్యువెలరీ షోరూంను జోస్ అలుకాస్ నిజామాబాద్లో నెలకొల్పడం హర్షించదగ్గ విషయమని చెప్పారు. ప్రత్యేకంగా బంగారు, వజ్ర ఆభరణలతో పాటు సరికొత్తగా ప్లాటినం ఆభరణాలను కస్టమర్లకు అందుబాటులో ఉంచారని అన్నారు. కార్పొరేట్ సంస్థ అయిన జోస్ అలుకాస్ బంగారు ఆభరణాల వ్యాపారంలో ముందు వరుసలో నిలవడమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా షోరూం ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే 30 లక్షల వ్యయంతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు తరలింపుకు అవసరమయ్యే ఏసీ బస్సును బహుకరించడం వారి సామాజిక బాధ్యతను గుర్తు చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బైకాన్ సుధా మధు, కార్పొరేటర్ మాస్టర్ శంకర్, నాయకులు నాగోల లక్ష్మీనారాయణ, బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ అలెక్స్, అకౌంట్స్ మేనేజర్ సజేష్, పిఆర్ఓ పిప్పెర నరేందర్, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు మోటూరి మురళీ గుప్తా, మహంకాళి విజయ్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా జోస్ అలుకాస్ యాజమాన్యానికి, సిబ్బందికి, నిజామాబాద్ బ్రాంచ్లో ఉన్న మేనేజ్మెంట్ మరియు సిబ్బందికి అందరికీ కూడా ఈ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. జనరల్గా వారు నాకు ఆహ్వానించినప్పుడు కొద్దిగా బయోడేటా తీసుకుంటే ఏదైతే మీరు సర్వీస్ ఓరియంటెడ్ ప్రభుత్వ హాస్పిటల్కి ఒక బస్సు ఇవ్వడము.
ఇందల్వాయిలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన సదస్సులో ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. ఇందల్వాయి మండలంలోని తిరుమన్పల్లి గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ ప్రధాని మోడీ అమలు చేస్తున్న వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా సంక్షేమ కార్యక్రమాలను బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. జీవిత బీమా 2 జీవిత బీమా యోజనలు ఉన్నాయి. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. ఒక దాంట్లో కేవలం 20 రూపాయలు కట్టాలి సంవత్సరానికి. ఎవరైనా చనిపోతే 2 లక్షల రూపాయలు వస్తాయి. ఇంకో దాంట్లో 400 పైన కట్టాలి సంవత్సరానికి. ఎవరైనా అఘాయిత్యం యాక్సిడెంట్లు ఏమన్నా ఎటువంటి మరణం వచ్చినా ఈ రెండింటిలో నమోదు చేసుకుంటే 2 లక్షల రూపాయల బీమా కవర్ చేస్తారు మోదీ గారు. అది బయట పోయి ప్రైవేట్ లాగా చేసుకుంటే 1000 రూపాయలు కట్టాలి ప్రతి సంవత్సరం. బోధన్ నియోజకవర్గంలో మండలాల వారీగా గ్రామాన కొనసాగుతున్న అభయహస్తం ప్రజాపాలన దరఖాస్తుల సేకరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. బోధన్ పట్టణంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల ఫారం ఆన్లైన్ ప్రక్రియను పరిశీలించి యాసంగి పంట కోసం రైల్వే స్టేషన్లో దిగుమతి కోసం వచ్చిన ఎరువులను ప్రారంభించి ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎరువులను గోదాములకు తరలించి తద్వారా రైతులకు చేరే విధంగా చూడాలని, అలాగే అభయహస్తం దరఖాస్తుల ఫారాలు ఆన్లైన్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని, ఎలాంటి తప్పొప్పులకు పాల్పడకుండా ఈ ప్రక్రియను ఎవరైతే ఉత్తమంగా నిర్వహిస్తారో వారికి పదోన్నతి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజాగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మా శరత్ రెడ్డి, కమిషనర్ ఖామర్ అహ్మద్, ప్రభుత్వ అధికారి యంత్రాంగం, పాలనా అధికారులు, నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు. కాబట్టి నేను అధికారులని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఎక్కడ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ మిస్ కాకుండా కంప్యూటర్ ఫీడింగ్ చేసే వాళ్ళు కూడా అధికారులు కానీ స్టాఫ్ కానీ నిర్లక్ష్యం చేయకుండా ఒక రోజు లేట్ అయినా కానీ బాగా సిద్ధతో చేసి మన ప్రభుత్వం ఏ డిసిజన్ తీసుకున్నా మళ్ళీ మనం దాంట్లో మిస్ కాకుండా ఉండాలని చెప్తూ, అదేవిధంగా నెక్స్ట్ కూడా ఎడ్యుకేషన్ కూడా చూసేది ఉంది. కొన్ని హై స్కూల్స్లలో 360-400 స్ట్రెంత్ ఉన్నది. అక్కడ హెడ్ మాస్టర్ కానీ కొందరు టీచర్స్ కానీ ఇన్వాల్వ్మెంట్ అయ్యి నా విద్యార్థులకు విద్యను బోధించాలన్న ఉద్దేశంతో వాళ్ళు చాలా ఉత్సాహంగా చేశారు. ఉదాహరణకు ఇక్కడ పెంటాకాలం హై స్కూల్ 36 విద్యార్థులుట. ఇటువంటి వాళ్ళపైన యాక్షన్ తీసుకుందాం. ఎక్కడైనా కానీ ఏదో అని చెప్పి టీచర్లు తప్పులు చేసి దానికి సవరించడానికి చేస్తే ఊపుకునేది లేదు. మీరందరూ టీచర్లు ఎట్లా అయిందో, మీ పేరెంట్స్ మీకు విద్యాభ్యాసం చేసినాక, మీకు ఎడ్యుకేషన్ మంచిగా ఇప్పించినాక, మీకు చెప్పే టీచర్స్ బాగా ఎడ్యుకేషన్ ఇచ్చారు కాబట్టి మీరు టీచర్లు అయ్యారు. మా పిల్లలు కూడా అంతే, అందుకొరకే స్కూల్కి పంపిస్తూ ఉన్నాము. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ఊహించడానికి రెట్టింపు స్పందన ప్రజల నుండి వచ్చిందని అన్నారు. దరఖాస్తు స్వీకరణ గడువు నేటితో ముగిసినందుకు అన్నిటికీ కంప్యూటర్లలో క్రోడీకరించి సెక్రటేరియట్కు అనుసంధానం ఇస్తారని అన్నారు. అక్కడ లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వ సహాయం అందిస్తుందని అన్నారు. అధికారులు జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని అన్నారు. ఆయన వెంట బోధన్ పుర చైర్పర్సన్ తూము పద్మా శరత్ రెడ్డి, ఆర్డీఓ రాజాగౌడ్, ఎంపీడీఓ గోపాలకృష్ణ, ఎంపీపీ శ్రీనివాస్, నాయకులు మానాల మోహన్ రెడ్డి, పులి శ్రీనివాస్, బిల్ల రామ్మోహన్, నారాయణ చౌదరి, సాయిరెడ్డి, గోపాల్ రెడ్డి, విజయ్ కుమార్, లింగం, కామప్ప తదితరులు ఉన్నారు. ఏమి పని చేయకుండా, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు లేకుండా, ల్యాండ్ లేని వాళ్ళకి ల్యాండ్ ఇవ్వకుండా, పెన్షన్స్ ఇవ్వకుండా, చదువుకున్న విద్యార్థులకు ఎక్కడ సౌకర్యాలు లేక స్కూళ్ళు మెయింటైన్ చేయకుండా, ఇవన్నీ ఏదైతే దృష్టిలో పెట్టుకొని ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
న్యాయ సహకార సంస్థలో దోషులుగా ఉన్నవారు న్యాయ సహకార ప్రతినిధుల ద్వారా తమ కేసులను వాదించుకోవడానికి అనువుగా ఉంటుందని చీఫ్ లీగల్ రాజ్ కుమార్ అన్నారు. జైలులో ఉంటున్నటువంటి ఖైదీలను ఉద్దేశించి చీఫ్ లీగల్ ఎయిడ్ శ్రీ రాజ్ కుమార్ సుబేదర్ మాట్లాడుతూ కారాగారంలో ఉన్న ఖైదీలు ముందుకు వచ్చి లీగల్ డిఫెన్స్ కౌన్సిలింగ్ యొక్క సేవలను వినియోగించుకోవడానికి దరఖాస్తులను ఇవ్వాలని కోరారు. ఖైదీలు ఇచ్చినటువంటి విజ్ఞప్తి పత్రాలను గౌరవ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లి న్యాయం అందించేలా సహాయపడతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ ఉదయ్ కృష్ణ, అసిస్టెంట్ డిఫెన్స్ కౌన్సిల్ గంగోని శుభం, ఎన్ ప్రమోద్, జిల్లా కారాగార అధికారి అనిల్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ మండలం పిప్రిలో భారత్ సంకల్ప యాత్రలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించిన ఎంపీ అరవింద్. ఆర్మూర్ నియోజకవర్గంలో గ్రామాన రామ జన్మభూమి అయోధ్య పూజిత అక్షంతల పంపిణీ. రూరల్ నియోజకవర్గంలోని దర్పల్లిలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పర్యటన. శనివారం సందర్భంగా జంబి హనుమాన్ ఆలయంలో విశిష్ట పూజలు, అన్నదాన కార్యక్రమాలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.